రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేసేదానికోసం మేము ఎస్పీ గారి పర్మిషన్ కోసం తాడిపత్రి కాన్స్టిట్యూన్స్ లో రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని దానిపైన ప్రజలకు తెలియజేసే దానికోసం పర్మిషన్ కావాలని అడగడం జరిగింది. ఆయన అయితే పరిశీలించి చెప్తామని చెప్తాను. నేననేది ఏమంటే ఆయన ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని చెప్పచ్చు. ఆయనే ఈ జిల్లా కేటాయించాలి. ఆయన ఏంటికి డ్రాగన్ చేస్తానో ఏంటికో నాకు అర్థం కావడం లేదు. కానీ ఇంకా ఏమన్నా అతను ఇంకా ఎవరితో చర్చించిన తర్వాత ఏమన్నా చెప్తాడేమో. అదే కాదు, నిన్న నేను తాడిపత్రికి పోయిన తర్వాత నన్ను అక్కడి నుండి పదంతగా తీసుకొచ్చి అనంతపూర్లో పెట్టడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయం. అతను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత దేశీ ప్రవాసులు కాదు, తాడిపత్రిలో ఎక్స్ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి పోయిన వాళ్ళందరికీ కూడా మేము ఫోటోలు తీసుకున్నాము. వాళ్ళకందరికీ ఆయన ఏదో చెప్పినాడు. పక్కనే మా కార్యకర్త షాప్ కూడా ధ్వంసం చేయడం జరిగింది. అంటే చిన్న కార్యకర్తలు ఎవరున్నా కానీ ఏదన్నా మాట్లాడితే సోషల్ మీడియాలో తక్షణమే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చెప్పి స్టేషన్లో విజిట్ చేస్తున్నారు. ఒక మున్సిపల్ చైర్మన్, ఎక్స్ఎమ్మెల్యే, అతను పబ్లిక్ గా ఇక్కడ పోలీస్ వ్యవస్థ లేదు, నేను చెప్తేనే జరుగుతుంది అనే ధోరణిలో అతను మాట్లాడతా అందరినీ కూడా నేను దాడి చేస్తా అన్నట్టు దాడి చేస్తా. వీళ్ళ మీద చర్యలు తీసుకోరా. అసలు ఈ రాష్ట్రం అంతా కూడా 175లో 174 కాన్స్టిట్యూన్స్ లో ప్రోగ్రామ్ జరిగింది. నేను ఒక్కడిని కూడా అక్కడికి పోకోకుండా నిలబెట్టడం జరుగుతుంది అధికారులు. వీళ్ళ ఇంట్రెస్ట్ కూడా ఏమి దాంట్లో అంటే రాజకీయాల్లో ఓటమి గెలుపులు అనేది సహజం. ఎవరు ఎక్కడైనా తిరగచ్చు. ఇది ప్రజాస్వామ్యం. మా సొంత ఇల్లు కూడా అక్కడ ఉంది. ఆ ఇంటి కూడా పోకుండా కట్టడి చేస్తారు. ఇంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో. ఏమన్నా వీళ్లకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు ఉన్నాయా, లేకపోతే వీళ్ళే చేస్తారా, లేకపోతే వీళ్ళకి ఎట్టాపి పాస్ ఏమన్నా చేసి కావాలి. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలా. అందరూ ప్రజలు గమనిస్తారు ఏం జరుగుతుంది. ఏమన్నంటే ఆ ప్రభుత్వంలో మమ్మల్ని చేశారు రైట్. అతను చెప్పేదానికి నేను అంగీకరిస్తాను. మీడియా వాళ్ళంతా రాండి, అతను ఎక్కడ కూర్చుంటాడో కూర్చోమని. నేను అతనికి ఏమన్నా న్యాయం చేసినా చెప్పుకోను, నేను కూడా దానికి కౌంటర్ చేస్తాను. అంతేగాని అతను లేస్తే ముండమోపి రాజకీయాలు చేస్తాను. అంత దరిద్రమైన రాజకీయాలు. పబ్లిక్ ని రెచ్చగొట్టడం, బంగారు సారాయి మటకాలు పెట్టుకోవడం, వాళ్ళందరినీ గుంపు చేయడం, ఎవరి మీద ఒకరి మీద దాడి చేయడం. ఇది ఎవరు కూడా మా పల్లెలలో ఏం చెప్తా అంటే, నేను కూడా గ్రామీణ ప్రాంత వాసిని చెప్తాను. ఇట్లా ముండమోపులు ఉండబెట్టే లేకపోయినా అదే నేను కూడా ఇప్పుడు చెప్తాను. ముండమోపి రాజకీయాలు చేయకుండా నేరుగా నువ్వు రాజకీయం చేయి నాతోనే. నువ్వు ప్రతిసారి చెప్తాను ఈ మధ్య కాలంలో నాకు ఆ కుటుంబానికి సరిపోదు, అందువల్ల ఆ కుటుంబం తప్ప ఎవరైనా రాజకీయాలు చేయరు. మా పార్టీలో శాసించడానికి వాడు మా పార్టీలో మెంబరా, కార్యకర్త, లేకపోతే ఏదైనా పోస్ట్ ఉందా, వాడు ఉండేది తెలుగుదేశం పార్టీలో. తెలుగుదేశం పార్టీలో ఏదన్నా ఉంటే డిస్కస్ చేయండి. మా పార్టీలో గురించి, నా గురించి వాళ్ళు లేకపోతే ఇంకోరు తిరగాలని చెప్పేదానికి అతను ఎవడు, అతని యోగ్యతేమి. ఆఫ్టర్ ఆల్ మున్సిపల్ చైర్మన్. అది గ్రహించు. తాడిపోతు చేష్టలు చేసుకుంటా, ఆ గడ్డం పెంచుకొని దరిద్రమైన ఆలోచనలు పెట్టుకుంటా, ఈ గడ్డంలో పిచ్చుకలు వేళ్లు పడుకొని చూసుకున్న ముందు అది శుభ్రపరచుకొని నీట్ గా రాజకీయాలు కానీ చూడు. కక్షలు ఇంకోటంటే ఇక్కడ ఊరికి లేదు. నువ్వు ఏ దానికి రెడీ అయినా కూడా దానికి మేము రెడీగానే ఉన్నాం. ఒకరితో పోల్చుకోవద్దు. నువ్వు నా ముందరే పోల్చుకుంటా అన్నా కదా, రైట్. పక్కన వాళ్ళు లేటికి ఇబ్బంది పెడతావు రా. నువ్వు యాడికి చెప్తావు చెప్పు, నేను వస్తా. లేకపోతే నువ్వే నిర్ణయించు. అంతే తప్ప ఈ మునమోపి రాజకీయాలు చేస్తూ నన్ను కాన్స్టిట్యూన్స్ లో రానిపోయినంత మాత్రం వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు జగనన్న ఉన్నంత వరకు
జగనన్న ఆదేశాలు ఉన్నంత వరకు మేమైతే పార్టీ కోసం, పార్టీ నాయకత్వం కోసం మేము పనిచేస్తాం. పార్టీ పిలుపు మేరకు మేము ఎట్లా ఉండాలో ఆ విధంగా ఉంటాం. తొందరలో కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు కానీ, ఇక్కడ ఉండే సమన్వయకర్తలు కానీ అందరం కూడా తొందరలో నిర్ణయించుకొని ఒక కార్యాచరణ అయితే తొందరలోనే ప్రకటిస్తామని కూడా ఇప్పుడు మీరు ఎట్లా సమర్థించుతారో చెప్పండి. ఇప్పుడు మీరు ఎట్లా సమర్థించుతారో నేను ఇప్పుడు చెప్తాండా. మీరు ఇప్పుడు సమర్థించుతా అంటే అది నేను కూడా సమర్థించుతా. మీరు సమర్థించలేదనుకుంటే మేము కూడా సమర్థించాం. ఉండుకోనే కదా ఈ పరిస్థితి. లేకపోతే ప్రభాకర్ రెడ్డి ఏమన్నా డీజీపీ లేకపోతే సీఎం? వాడు ఆఫ్టర్ ఆల్ మున్సిపల్ చైర్మన్. వాడు చెప్తే నిలబడతాందంటే ఆ వ్యవస్థల గురించి మీకు చెప్పండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు కర్రలు తీసుకుని రాడ్లు తీసుకుని వాళ్ళ ఇంటిపై దాడి చేసినారు, వంటింట్లోకి వచ్చి దాడి చేసినారు. అప్పుడు రాంది ఇప్పుడు ఎట్లా వస్తుంది అని అంటున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు దౌర్జన్యాలు చేశారు. నువ్వు చెప్తాండావు కదా, పిలుచు ప్రభాకర్ రెడ్డిని. మీడియా కాడ కూర్చున్నాం. నేను ఇంట్లోకి పోయినా అది ఇది నా భార్యని తిట్టినాను కదా, ఆ ఎక్కని చెప్పమను. నేను ఈ రోజు కూడా తాడిపిత్రుకున్నాను. ఆ ఎక్కడ తిట్టినా అని చెప్పమను. ఈ రోజు కూడా నేను తాడిపిత్రుకున్నాను. వాడిని ఫెనాయిల్తో 1 నోరు ఫెనాయిల్తో కడుక్కోమని చెప్పండి.